ఇక సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమ శాఖలో పథకాల అమలుపై ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశంలో భట్టి విక్రమార్క పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇక బకాయిలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకొని ఆర్థిక శాఖ నుంచి బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేయించుకోవాలని ఆదేశించారు. ఇక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారుల పర్యటన కార్యక్రమం నిరంతరం కొనసాగేలా సంక్షేమ శాఖ అధికారులు ఫాలో అప్ చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భూములు అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు, విద్యుత్తు, వ్యవసాయ, అటవీ, ఉద్యాన శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సంక్షేమ శాఖ అధికారులు ఆయా వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏ సూచన చేసినా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఇక మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠినంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.